ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహింపరుద్దామా? స్వరమెత్తి చెప్పొచ్చుగా, స్తోత్రం 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 స్తోత్రం. ఆమె గత రాత్రి పెట్టడానికి ప్రతికూలమైన పరిస్థితులు మారాయి కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఈ కూడికి జరపటానికి మహాకృప చూపిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఒక 10-15 నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి ఆమదాలపల్లిలో సేవ చేస్తున్న వర్ధిల్లి పాస్టర్ గారు ఒక 10-15 నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటారు. ఆ తదుపరి నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చుదురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము బయటికి త్రోసివేయను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ లోకంలో అనేక మంది త్రోసివేయబడుతూ ఉంటారు. కొందరు ఆస్తి అంతస్తులను బట్టి త్రోసివేయబడతారు. కొందరు ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా త్రోసివేయబడతారు. కొందరు గొడవల వల్ల త్రోసివేయబడుతూ ఉంటారు. కొందరు అపనమ్మకాన్ని బట్టి త్రోసివేయబడుతూ ఉంటారు. ఈ లోకంలో అనేక రంగాలలో చాలామంది త్రోసివేయబడుతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను త్రోసివేయను. ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను అంటే మీరు నన్ను త్రోసివేస్తారా? త్రోసివేయరు. ఇంట్లోకి చేర్చుకుంటారు. చేర్చుకోవటం వేరు, త్రోసివేయటము వేరు. చేర్చుకునే దాంట్లో ప్రేమ ఉంటుంది, త్రోసివేసే దాంట్లో ద్వేషం ఉంటుంది. దీని అర్థం నేను ఎవరిని త్రోసివేయను అంటే యేసు ప్రభు ఎవరిని ద్వేషించేవాడు కాదు అని అర్థం. ఈ లోకంలో మనుషులు ఒకరిని ఒకరు ద్వేషిస్తూ ఉంటారు, కానీ యేసు ప్రభు ఏ నరుణ్ణి కూడా ద్వేషించేవాడు కాడు. కొందరు కులాన్ని బట్టి ద్వేషిస్తూ ఉంటారు. కొందరు వారు చేసిన మోసాలను బట్టి ద్వేషిస్తారు. అక్రమాలు చేసిన ద్వేషిస్తారు. అన్యాయం చేసిన ద్వేషిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు నీవు అన్యాయం చేసిన ద్వేషించేవాడు కాడు, నువ్వు అబద్ధం ఆడినా ద్వేషించేవాడు కాడు, నువ్వు అతిక్రమం చేసినా ద్వేషించేవాడు కాడు. చెప్పిన మాట వినకపోతే చాలామంది తల్లిదండ్రుల బిడ్డలను ద్వేషిస్తూ ఉంటారు. అల్లుడైన మాట వినకపోతే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? అత్తమామలు ద్వేషిస్తారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట నువ్వు వినకపోయినా, అంటే యేసయ్య మాట వినకపోయినా, యేసయ్య ఆజ్ఞలు గైకొనకపోయినా ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాడు, ఆయన నిన్ను ద్వేషించేవాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన ఎవరో తెలుసా? ప్రేమించేవాడు. యేసు ప్రభు ప్రేమించేవాడే కానీ ద్వేషించేవాడు కాడు. అందుకే ఆయన వాక్యం అంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు విడువక కృప చూపుచున్నాను. అవును, ఈరోజు ఆయన ప్రేమ మన మీద లేకపోతే, ఆయన ప్రేమ ఈ ఊరి మీద లేకపోతే, ఆయన ప్రేమ మన దేశం మీద లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము కాదు. మనం ఇంత ప్రశాంతంగా ఈ రాత్రి వాక్యము వినేవాళ్ళము కాదు. ఇంత ప్రశాంతంగా వాక్యము వినటానికి కారణము ఆయన నిన్ను ప్రేమించి నీ మీద ఏం చూపినాడు? కృప చూపినాడు. అందుకే
ఇప్పటికే ప్రశాంతంగా మీరు వాక్యము వినగలుగుతూ ఉన్నారు. అయితే వాక్యం ముందుకు వెళ్దాం. ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో ఒక 10 ఇళ్ళు మాత్రం ఉంటాయి. ఆ 10 ఇళ్ళలో ధనవంతుల ఇల్లులు, మరొక 10 ఇళ్ళు పేద ఇల్లులు ఉంటాయి. మొత్తం 20 ఇల్లులు. అయితే వారికి ఒక స్కూల్ ఉండేది. ధనవంతులు వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలు చదివేవాళ్ళు, పేదవారి పిల్లలు కూడా వెళ్ళి స్కూల్లో చదువుకునేవాళ్ళు. అయితే పేదవారిని ఇంటిలో నుండి ఒక్కడు మాత్రమే వెళ్ళాడు ఆ స్కూల్లో చదువుకోవటానికి. 10 ఇళ్ళు ఉన్న కూడా 10 మంది పిల్లలు వెళ్ళాల. ఒక్క ఇంటిలో నుండి ఒక్క పిల్లవాడు వెళ్ళాడు. ఈ ధనవంతునికి 10 ఇల్లుంటే 10 ఇళ్లలో నుండి 10 మంది వెళ్ళి చదువుతున్నారు. అయితే ఆ పేదవాడు వెళితే ఏం చేశారు తెలుసా? చదువు చెప్పే పంతులు వాడిని త్రోసేసాడంట. ముందు లైన్లో కూర్చున్నాడు. ఏయ్, నువ్వు ఎక్కడ కూర్చోకూడదు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? వెనక లైన్లో కూర్చోవాలి. సార్, నేను ఎక్కడ కూర్చుంటాను? మీరు చెప్పే పాటలు బాగా వినాలి కదా సార్. నువ్వు విన్నా వినకపోయినా మాకు అవసరం లేదు. నువ్వు ఈ లైన్లో మాత్రము కూర్చోకూడదు. వెనకెళ్ళి వెనక లైన్లో, అందరికంటే లైన్లో నువ్వు ఒక్కడే ఒక లైన్లో కూర్చోవాలి. మళ్ళీ లైన్లో కూడా ఈ పిల్లవారి మధ్యలో కూడా నువ్వు కూర్చోడానికి లేదు. నువ్వు వెళ్ళి వెనక అందరు మొత్తం అంతా 3 లైన్లో కూర్చుంది. ఈయన 4వ లైన్లో వెనక ఒక్కడే కూర్చునేవాడు. మళ్ళీ ఎంత దూరంలో? 3 అడుగుల దూరంలో కూర్చోబెట్టాడంట పంతులు. పిల్లవాడిని కూడా త్రోసేస్తారు స్కూల్కి వెళ్తే. ఒక పిల్లవాడు స్కూల్లోకి వెళ్తే త్రోసివేశాడు పంతులు. అదే పిల్లవాడు ఒకరోజు మళ్ళా ఆ ఊర్లో ధనవంతుని ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, వివాహ కార్యక్రమం జరుగుతుంది, మధ్యాహ్నం భోజనం. ఆ ఇంట్లో వాళ్ళు ఒకరు వచ్చి ఈ పంతులకు చెప్పారంట, పంతులు గారు మీరు మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి, పిల్లలందరిని తీసుకొని రండి అని చెప్పాడు. టైం అయింది కాబట్టి పోతూ పోతూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు పంతులు. వెళ్తుంటే ఈ పిల్లవాడు పంతులు ఎనికిడితే పరిగెత్తుతున్నాడు. ఏయ్, నువ్వు మా ఎంట రాకూడదు, వెనకరా. భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా అతను త్రోసివేయబడ్డాడు. ఆ ధనవంతుని పిల్లలేమో అతను వెంటున్నారు. ఆ పిల్లల వెంటే తన వెనక ఒంటరిగా వస్తూ ఉన్నాడు, త్రోసివేయబడుతూ ఉన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. పెళ్ళిలోకి వెళ్ళి జనం విస్తారమైన జనగాటి ఇక ఏం చేశాడు తెలుసా? ఆ పంతులు వెనక తిరిగి చూసాక వెళ్ళాడు. ఇడుబండ్రీడు పోయాడు. పోయి ఆడ కూర్చుండు. ఈ పంతులు వాళ్ళతో వీళ్ళతో వ్యవహారం పెట్టి లోపలిడు పోయి బంతిలో కూర్చుండు. పిల్లవాడు బంతిలో కూర్చుంటే ఆ పెళ్లిలో ఉన్న పెద్దలు వాడిని లేపేస్తారు. బంతులే, ఇది నువ్వు తినే స్థలము కాదు, నీకు కొట్టమేసాం పో కొట్టంలోకి అని చెప్పి బంతిలో టేబుల్ మీద కూర్చున్న కుర్చీలో కూర్చున్న వాడిని కూడా లేపేసి కొట్టంలో వేసాం పో, బరుగొడ్లు కొట్టంలోకి వెళ్ళి తినమని చెప్పారంట. ఆ విధంగా అతన్ని పెళ్లిలో కూడా త్రోసివేశారు, స్కూల్లో త్రోసివేశారు, పంతులు వెంట వస్తుంటే త్రోసివేశాడు, భోజనం తినేటప్పుడు కూడా ఇది నువ్వు కూర్చునే స్థలము కాదు అని బయటికి త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత అతను అక్కడ భోజనం చేసుకుని మరలా తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఒక రైతు దగ్గర ఏదో బరుగొడ్లు కాస్తుంటే, ఎద్దులు కాస్తుంటే ఆ ఇంటికి వెళ్ళాడంట. సమయానికి వాళ్ళ నాన్న లేడు, ఇంట్లో పిల్లవాళ్ళతో ఆడుకుంటుంటే ఆ ఇంట్లో వాళ్ళే మా పిల్లవాళ్ళతో నువ్వు ఆటలాడకూడదు అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న తల్లి అంటే ఇంట్లో నుంచి బయటికి తరిమేసిందంట, త్రోసివేసింది. అప్పుడు అతనికి బాధ కలిగిందంట. నన్ను ఎక్కడికి వెళ్ళిన అందరూ త్రోసివేస్తున్నారు, కారణం ఏంది ఆ పిల్లవాడికి తెలియదు. కానీ వయసు వచ్చిన తర్వాత ఒకరోజు, ఈరోజు ఎలా అయితే ఈ ట్యూబ్ లైట్లతోటి, ఈ చిన్న చిన్న వెలుతురుతోటి మీ దగ్గరికి మేము సువార్త చెప్పడానికి ఎలా వచ్చామో, ఆ గ్రామానికి ఒక సేవకుడు ఒక లాంతరు చేత పట్టుకొని తన భార్యని ఎంటబెట్టుకొని తన కుమారుణ్ణి, కుమారులు అంటే వారిద్దరిని కూడా ఎంటబెట్టుకొని ఆ ఊరికి 6 గంటలకి నడుచుకుంటూ వచ్చారంట. వస్తే ఎక్కడికి వెళ్ళే ధనవంతులు ఎవరూ రానిలేదు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు బేదవారి ఇళ్ళ కాడికి వెళ్తే 10 ఇళ్ళు ఉన్నాయి. ఇట్నే రోడ్డు మీద అతను లాంతర పెట్టి ఆ లాంతర కాడ కూర్చొని వచ్చిన వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించి ఆయన మరలా నడుచుకుంటూ తన భార్య పిల్లలతో వెళ్ళిపోయాడంట పట్టణానికి.
ఇతనికి ఏం ఆలోచన వచ్చింది? రాత్రి మా ఊరికి వచ్చి సువార్తను యేసు క్రీస్తు గురించి చెప్పిన వ్యక్తి. ఈయన ఒక పంతులే. మా పంతులు ఒక రెండు బల్లో నన్ను ముందు లైన్లో కూర్చొనివ్వడు. సరే ఈ పంతులు గాడికి పోదామని చెప్పి తెల్లారి పొద్దున బడికి పోకుండా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పాస్టర్ గారి ఇంటికి పోయాడంట. ఆ పాస్టర్ గారు ఈయన చూసి, రాత్రి చూశాడు కదా, రాత్రి ప్రార్థన చేయించుకోవడం అని చూశాడు. చూసి ఈ బిడ్డ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మా ఇంటికి వచ్చాడని చెప్పి ఇతనికి దేవుని వాక్యం బాగా నాటబడింది అనుకుని ఆశతోటి సంతోషభరితుడయ్యా పంతులు గారు. అంటే ఇతను కూడా అతను పంతులు అనుకుంటారు కానీ పాస్ట్ అనుకోవటంలా. ఇప్పుడు ఆ పంతులు గారు ఏం చేశాడు తెలుసా? ప్రేమతో తన మంచం మీద కూర్చోబెట్టుకొని దేవుని మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తనతో పాటు తన మంచం మీద కూర్చోబెట్టుకున్నప్పుడు అతని హృదయం అంట కరిగిపోయిందంట. నేను మా గ్రామంలో ఎవరి ఇంటికి వెళ్ళినా త్రోసివేయబడుతూ ఉన్నాను, స్కూల్లో త్రోసివేయబడుతూ ఉన్నాను, పెళ్ళిలో త్రోసివేయబడుతున్నాను, బస్సు ఎక్కితే బస్సులో కూడా నేను త్రోసివేయబడుతున్నాను, బస్సులో సీటులో కూర్చున్నా కూడా నన్ను లేపి వెనక్కి వెళ్ళమని చెప్పి ఎక్కువ నిలబెట్టేశారు. ఇలాగా సెంటర్కి వెళ్తే సెంటర్లో నన్ను కూర్చొనివ్వలేదు, లేపి త్రోసివేశారు బయటికి వెళ్ళిపోమని. ఇలాగా ప్రతి చోట నేను త్రోసివేయబడ్డాను. కానీ ఈ పంతులు గారు, ఈ పాస్టర్ గారి ఇంటిలో నేను త్రోసివేయబడటం లేదు. ఈయన ఇంకా నన్ను దగ్గరకు చేర్చుకుంటున్నాడు. తన మంచంలో తనతో పాటు తన పక్కలో కూర్చోబెట్టుకొని దేవుని మాటలు చెప్తున్నాడు. నా ఊరందరూ నన్ను త్రోసివేశారు, ఈయనెవరో నాకు తెలియదు కానీ ఈయన నన్ను చేర్చుకుంటున్నాడు, త్రోసివేయటం లేదని చెప్పి ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు అతను హృదయం కరిగిపోయిందంట. అతను చేర్చుకోవడమే కాదు, మంచం మీద కూర్చోబెట్టుకొని తన భార్య అంటే పాస్టమ్మ గారు ఆయనకి ఏ భోజనం పెడుతుందో అదే భోజనం ఆయనకి పెట్టి ఇద్దరు కలిసి ఒక ఎదురుగా తిన్నారంట. దేవుడు మనల్ని చెప్పుకున్న తర్వాత ఆ వాక్యము విని ఆ భోజనం చేసినప్పుడు అతని మనసు కరిగిపోయింది. ఇదిగో నా గ్రామంలో నన్ను ఎవరు చేర్చుకోలేదు, ఎక్కడ నేను చేర్చుకొనబడిన వాడిని కాదు, త్రోసివేయబడిన వాడిని. కానీ ఈ పంతులు గారి ఇంట్లో, ఈ పాస్టర్ గారి ఇంట్లో నేను చేర్చుకొనబడ్డాను. కాబట్టి ఇది నిజమైన ప్రేమ ఎక్కడుందని చెప్పి ఆ రోజు నుంచి ఆయన ఆ పాస్టర్ గారి ఇంటికి రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్తూ ఆయన ఒక చదువుకొని దేవుని బిడ్డ ఆఖరికి వాళ్ళ నాన్న చదువు మానిపిస్తే ఈ పంతులే, ఈ పాస్టర్ గారే ఆ బిడ్డని చదివిస్తే చదువుకొని హెడ్ మాస్టర్ అయ్యాడంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఆ తర్వాత చెప్పాడు, ఈ పెద్ద వృద్ధాప్యంలో చెప్పాడు ఈ సాక్ష్యం. నేను బాల్య దినంలో ఉన్నప్పుడు నన్ను అందరూ త్రోసివేసిన వారే, కానీ దేవుడు మాత్రం నన్ను త్రోసివేయలేదు. నేను పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినాను, వాళ్ళ ప్రేమతో సమానముగా తన ఇంటిలో నన్ను చూచుకున్నాడు. అంటే నా గ్రామంలో నేను త్రోసివేయబడ్డాను, కానీ పాస్టర్ గారి ఇంటిలో నేను త్రోసివేయబడలేదు. అంటే దేవుని ఇంటిలో నేను త్రోసివేయబడలేదు, అంటే దేవుని పిల్లల దగ్గర త్రోసివేయబడలేదు. అంటే వాళ్ళ దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయను. నేను దేవుని దగ్గరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను త్రోసివేయబడటం లేదు, ప్రేమించబడుతూ ఉన్నాను. అవును దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుని ఆ యొక్క పంతులు ఏ విధంగా చేరదీసినాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా యుద్ధకు వస్తే నేను మిమ్మల్ని చేరదీస్తానే కానీ చెరిపేవాడిని కాదు, నేను మిమ్మల్ని ఆదరిస్తానే కానీ బాధ పెట్టేవాడిని కాదు, నేను మిమ్మల్ని సంతోష పెట్టేవాడిని కానీ దుఃఖ పెట్టేవాడిని కాదు, నేను మీకు సహాయం చేసేవాడిని కానీ మిమ్మల్ని దోచుకునేవాడిని కాదు. కాబట్టి నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని చేరదీస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ బాధలో ఉన్నవాడైనా, దుఃఖంలో ఉన్నవాడైనా, ఎంతటి వాడైనా సరే యేసు ప్రభు దగ్గర రాగలిగితే ఆయన చేరదీసే దేవుడు, త్రోసివేసేవాడు కాడు. కాబట్టి మనందరం ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎలా రావాలి? బైబిల్ చేత పట్టుకొని వస్తే సరిపోయిద్దా? కాదు, నీ హృదయము దేవుడికి ఇచ్చి రావాలి. హల్లెలూయా. ఎంతో మంది వస్తూ ఉన్నారు దేవుడి దగ్గరికి, మళ్ళీ రోగాలు బాగైపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చారు కానీ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. అలాగే మనం రోగాన్ని బాగు చేసుకోవడానికి కాదు రావాల్సింది, దేవుడు కావాలని దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన నిన్ను చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నీ కష్టాలను
తొలగించే దేవుడు. నువ్వు ఏడ్చిన చోటనే నీకు నవ్వు కలుగు చేసేవాడు. నువ్వు అవమానం పొందిన చోటనే నీకు ఘనతను ఇచ్చే దేవుడు. ఏ స్కూల్లో అయితే త్రోసివేయబడి ఎలకలెల్ల కూర్చోబెట్టారు ఆ పంతులు, అదే స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆడ కూర్చున్నాడు, కుర్చీలో కూర్చొని పంతులు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఆయనకు అనిపించింది, నేను ఎక్కడ త్రోసివేయబడ్డానో నా దేవుడు అక్కడే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇప్పుడు కూడా సేవకులు చాలా, ఆయన స్కూళ్ళు చదువుకొని ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనకి ఎంత తెలుసా జీతం ఆ రోజుల్లో? 300 అంట నెలకి జీతం. దేవుడికి మహిమ కలుగును గాక. హెడ్ మాస్టర్కి వచ్చినప్పుడు 300, అంతకుముందు ఇంకా 150 రూపాయలేనంట ప్రారంభం ఆయనకి జీతం. చూసారా, దేవుడు అంతగా ఆయన ఆస్వాదించాడు. ఆవిడ దేవుని యొద్దకు వచ్చేవారని ఆయన చేరదీసేవాడు కానీ త్రోసివేసేవాడు కాదు. ఈ లోకంలో ప్రజలు మనల్ని త్రోసివేస్తూ ఉంటారు. కులాన్ని బట్టి త్రోసేస్తారు, మతాన్ని బట్టి త్రోసేస్తారు, ధనం లేదని త్రోసేస్తారు, వాడికాడ ఏముందని త్రోసివేస్తారు. కానీ దేవుడి దగ్గర నువ్వు రాగలిగితే ఆయన నిన్ను చేరదీసేవాడు. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము త్రోసివేయనని ప్రభా నీ వాక్యం ద్వారా ఈ రాత్రి ప్రజలతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు. అవుడు ప్రభా, నీ యొద్దకు ఎవరైతే హృదయంతో